జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ తేజ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. నేను పూజ చేసిన ఆ అమ్మాయే గెలవాలి. Super, super, come on. అవుట్. ఏదేదో అనుకున్నాం కానీ ఆట బాగానే ఆడుతుందే. తను ఎంత బాగా ఆడినా ఈ ఆటలో నేను అభయం ఇచ్చిన అమ్మాయే గెలుస్తుంది. సూపర్. కమాన్. ఆ పాప ఎంత బాగా ఆడుతుందో కదా. అవును, బాగా ఆడుతోంది. అవుట్. ఏమ్మా భక్తి శబరి, పూజ చేసి వీర తిలకం దిద్ది మరీ పంపించావు. ఏమైంది? తేజ, గెలిచిన వాళ్ళకిప్పుడు మన కార్పొరేటర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. అమ్మా, ఇదేంటమ్మా? తేజ నీ కూతురు కదా, మరి సూర్య ఎందుకు ఎక్కువ ఎక్సైట్ అవుతుంది? అది అంటే సూర్య మేడంకి తేజ నాకంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకు. ఏదో దాస్తున్నారా? పదరా. ఆటలో గెలిచిన తేజ తన పేరెంట్స్ తో స్టేజ్ మీదకి వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. బాబు గారు, ఏంట్రా? తేజ గెలిచిందన్న ఆనందంలో మేడం వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారన్న విషయం మర్చిపోయి డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి, ఆ పాప సూర్యని స్టేజ్ మీద తీసుకెళ్తుంది? నమస్తే అంకిల్. నమస్తే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆట మొదలైన దగ్గర నుంచి ఈ పాపను చూస్తూనే ఉన్నాను. చాలా చలాకీగా, చాలా తెలివిగా ప్రత్యర్థులను ఓడించింది.
గ్రేట్ ఈ పాప. థ్యాంక్ యూ సార్. ఈ వయసులో పిల్లల్ని చదవండి చదవండి అంటూ చాపని తోమడు తోమేయకుండా ఆటల్లో ఎంకరేజ్ చేశారు. మీకే ఈ క్రెడిట్ దొరుకుతుందండి. మీలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ దొరకడం ఈ పాప అదృష్టం. మీరు ఇలా మీ పాపను ఎంకరేజ్ చేస్తే మీ పాపకి ఆటలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను సార్. ఈ ఆట అంటే దానికి ప్రాణం, అదంటే నాకు ప్రాణం. వస్తాము. జరుగు. ఏమ్మా, తేజ నీ కూతురే కదా? ఇంకా అడుగుతారేంటి నాన్న? తల్లిగా వెళ్ళి దాని పక్కన నిలబడింది కదా. ఏంటి రౌడీ బేబీ, నిజమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.